నమస్తే ఫ్రెండ్స్, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 6th సెమిస్టర్ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి థియరీ అండ్ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. నోటిఫికేషన్ విత్ టైం టేబుల్ కూడా ఇదే అనమాట. 6th సెమిస్టర్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు వన్ టైం ఛాన్స్గా, అంటే అందులో ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టు ఏదో 6th సెమ్లో ఉండి మిగిలిపోయినటువంటి వాళ్ళు, అది థియరీ పేపర్ అయినా కావచ్చు, ప్రాక్టికల్ పేపర్ అయినా సరే, వాళ్ళు రాసి నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ కోర్సులకు అవకాశం ఇచ్చిందనమాట. సో ఇన్స్టాంట్కి సంబంధించినటువంటి ఈ దీంట్లో ఫీజు డీటెయిల్స్ చూడండి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ లాంగ్వేజెస్లకు సంబంధించి మీకు ఇక్కడ బీఏ వాళ్ళకు 610 + 100 రూపీస్, 100 రూపీస్ పర్ మెమో అని చెప్పి 710 రూపీస్ బీఏ వాళ్ళకు. అట్లాగే బీకామ్, బీఎస్సీ వాళ్ళకు 820 ఉండడం జరిగింది. అట్లాగే బీబీఏ వాళ్ళకు 930, అట్లాగే బీఏ లాంగ్వేజెస్ వాళ్ళకు ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా 820 రూపీస్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ మెమో కోసం 100 రూపీస్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ యాజ్ పర్ గివెన్ షెడ్యూల్ అని చెప్పి 2 to 5 PM, అట్లాగే 3 ఏమంటారు అక్టోబర్ 3rd రోజు ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మహబూబ్ నగర్ వాళ్ళకు, అంటే ఆ సెంటర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలేజ్ ఎక్కడ ఉంటుంది అంటే మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో రైట్ సైడ్లో కొద్ది దూరంలో ఉంటుంది అనమాట. అంటే బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్, బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండడం జరుగుతుంది. చాలా దగ్గరలో ఉంటుంది. పాలమూరు యూనివర్సిటీ పరిధిల కింద ఉన్నటువంటి యూజీ కాలేజెస్ సిబిసిఎస్కి సంబంధించినటువంటి 6th సెమిస్టర్ ఇన్స్టాంట్ ఫీజు అనేటటువంటిది ఇది. మీరు 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి థియరీలో కానీ ప్రాక్టికల్లో కానీ ఫెయిల్ అయినట్లయితేనంటే మీరు ఈ అమౌంట్ కట్టుకున్న తర్వాత ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ నేను సిలబస్లు అన్నీ చేసి పెట్టడం జరిగింది. పాలమూరు యూనివర్సిటీకి ఏ సిలబస్ చేంజ్ కాలేదు. ఒకవేళ ఇన్ కేసు సిలబస్ చేంజ్ అయినా మీరు ఓల్డ్ సిలబసే చదువుకోవాలన్నమాట. సో ఆల్రెడీ పీడిఎఫ్లు లెసన్లు అనేటటువంటివి నా ఛానల్లో ఉంటాయి, పీడిఎఫ్లు అనేటటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, తీసుకొని చదువుకోండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారంటే ఫర్దర్ కోర్సులకు వెళ్తారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేక్ షూర్ ఇది ఎవరైతే 2020-22 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, అట్లాగే రీఅడ్మిషన్ పొందినటువంటి వాళ్ళు, అంటే ఇన్స్టాంట్ కావచ్చు, మేకప్ ఎగ్జామ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే 2024 సంవత్సరం మే జూన్లో జరిగినటువంటి 6th సెమిస్టర్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, అంటే మొదటిసారి 6th సెమిస్టర్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే గుర్తుంచుకోండి, అందరికీ కాదు. అంటే 2020-21 బ్యాచ్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వరు. అంటే ఈ లాస్ట్ 3 years ఏదైతే 21లో జాయిన్ అయ్యి 24లో అయిపోయినటువంటి వాళ్ళకి మాత్రం, అట్లాగే 17లోనో 18లోనో జాయిన్ అయ్యి గ్యాప్ వచ్చి మళ్ళీ ఇదే కంటిన్యూగా వచ్చి ఈ 2024లో డిగ్రీ కంప్లీట్గా అయ్యే 2024 సంవత్సరానికి డిగ్రీ 6th సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటిది ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్లలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.